దేవుడు ఏం కోరుకుంటున్నాడు? నువ్వు చేసే ప్రార్థన అయినా, నీ భక్తి అయినా, అర్పణ అయినా, దేవుడి సన్నిధికి వచ్చేట విషయంలోనైనా సరే, లేకుంటే నియామ కూటాలకి ఏ విషయంలో సరే నువ్వు ఇష్టపూర్వకంగా రావాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా శబ్దం. హల్లెలూయా. ఇష్టపూర్వకంగా రావాలి. అయ్యో దేవుని సన్నిధిని పోగొట్టుకుంటే ఎలా? దేవుని వాక్యాన్ని వదిలిపెట్టుకుంటే ఎలా? ఈ వారం, ఈ రోజు ఏ మాట ద్వారా నాతో మాట్లాడతాడేమో, ఏ వాక్యం ద్వారా నేను బలపరచబడ్డానికి దేవుడు నాకు దాచి ఉంచాడమని ఇష్టపడుతూ, ఆతురత పడుతూ, సంతోషంగా దేవుని సన్నిధికి రావాలి. అంతేకాని కష్టం మీద ఇబ్బంది పడుతూ, కొనుక్కుంటూ, సనుక్కుంటూ, బాధపడుతూ దేవుని సన్నిధికి రావాలి. దేవుని ఇష్టపడ్డు. వాళ్ళు ఎన్నో చేశారు, అవన్నీ కూడా దేవునికి ఇష్టపడకుండా ఆయన అల్టిమేట్గా వారి దగ్గర నుంచి కోరుకుంటున్నది ఒకటే, ఏంటి అంటే, నేను దీవిస్తాను, నేను ఆశీర్వదిస్తాను, మిమ్మల్ని ఉన్నతమైన స్థితిలోకి అభివృద్ధి పరుస్తాను. కానీ నాకు బాధ అంతా ఒకటే, మీ ఇవన్నీ చేయాల్సిన అవసరం లేదు, ముందు నా మాట వినండి. ఏంటంట? ముందు ఆయన మాట వినాలి. ఆయన మాట విని నువ్వు చేసే ముందు ఆ మాటను ఇష్టపూర్వకంగా అంగీకరించాలి.